శాసనసభ్యులని దొంగలని సంబోధించడం కరెక్టా? ఇదొక మీమాంస, ఇదొక చర్చ. చట్టపరంగా అత్యున్నత స్థానంలో కూర్చున్న స్పీకర్ కుర్చీలో కూర్చున్న అయ్యన్న పాత్రుడు గారు ఈ రకమైన సంబోధన చేయటం ఎంతవరకు కరెక్ట్? దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన ఉద్దేశపూర్వకంగా అనుండకపోవచ్చు కాక, అంటే శాసనసభలో సభ్యులుగా ఉండి మీ మీద ఇంత ఖర్చు పెడుతున్నది ప్రభుత్వం, నెల నెల మీరు జీతాలు తీసుకుంటున్నారు, బాధ్యత లేదా మీరు ప్రజల ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చి శాసనసభలో మీరు హాజరయ్యి మీరు మాట్లాడాల్సుకున్న అంశాలు, ప్రజల తరఫున లేవనెత్తాల్సిన అంశాలని లేవనెత్తకుండా మీరు గైర్హాజరవటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన ఉద్దేశం అయ్యుండొచ్చు కాక, బట్ సంబోధన మాత్రం తప్పే అనే ఇదైతే న్యాయ నిపుణులు, చట్ట నిపుణులు అయితే అంటున్నారు, రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. కారణం ఏంటంటే ప్రజలు ఎన్నుకుంటే అక్కడికి వచ్చిన వాళ్ళు, ప్రజలు దొంగలను ఎన్నుకోరుగా, వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు దొంగలు కారుగా. ఆరోపణలు ఉంటే ఉండొచ్చు కాక, ఎవరి మీద రకరకాల ఆరోపణలు ఉండొచ్చు కాక. ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ ఇంతరావు లిస్ట్ ఇచ్చింది ఎంతమంది నేర చరిత్రలు ఉన్నారు ఏంటనేది. బట్ వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటే శాసనసభలోకి, చట్టసభల్లోకి అడుగు పెడుతున్న వాళ్ళు, శాసనసభ కావచ్చు, మండలి కావచ్చు, రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, వారిని ఉద్దేశించి మీరు గైర్హాజరవటం, అలాగే దొంగసాటును వచ్చి దొంగల మాదిరి దూకేసి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన సీజన్డ్ పాలిటీషియన్, ఇవాళ కాదు ఆయన రాజకీయాల్లోకి వచ్చింది, ఎన్టీ రామారావు గారితో కలిసి జర్నీ చేశారు, చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన స్పీకర్ స్థానంలో ఉండి ఆ రకమైన వ్యాఖ్యలు చేయవచ్చునా అనే ప్రశ్న ఇటు న్యాయ నిపుణుల్ని, రాజ్యాంగ నిపుణుల్ని తొలిచేస్తోంది. ఎందుకంటే తప్పనిసరిగా అవి అలాంటివి చేయకూడదు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలే అనే మాట వాళ్ళు అంటున్నారు. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగౌరవంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి దొంగల్లాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత, అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తానండి. అయితే దానికి తెలుగుదేశం వాళ్ళు లేకపోతే కూటమి పార్టీల వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు గైర్హాజరు అవుతున్నారు కాబట్టి ఆ ఆవేదనతో ఆయన అలా అన్నారు. మనకి బోళ్ళంత కడుపులో ఆవేదన ఉంది కదా అని చెప్పేసి అవతల వాళ్ళని దొంగలంటే ఊరుకోవటానికి సమాజం సిద్ధంగా ఉండదు కదా అనేది వైసీపీ వాళ్ళ వాదన. సరే, అసలు ఒకసారి దీని మీద వైసీపీ శాసనసభ్యుడు ఆ ట్వీట్ కూడా మనం చూడొచ్చు. ఆయన ట్వీట్ చేశారు, టి చంద్రశేఖర్ గారు. ఆయన ఏం ట్వీట్ చేశారంటే, బహుజన శాసనసభ్యులను దొంగలని సంబోధించడం స్పీకర్ గారి విజ్ఞతకు వదిలేస్తున్నా. ఆయన చాలా మర్యాదగానే సంబోధన చేశారు. ప్రజాస్వామ్యంలో దొంగలంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కినోళ్ళు, వేలంపాటలో సభ్యులను సరసమైన ధరతో కొన్నవాళ్ళు, వైస్రాయ్ హోటల్లో క్యాంపులు నడిపిన వాళ్ళు, స్పీకర్ను అడ్డు పెట్టుకొని పార్టీ పక్ష నేతను పోటు పొడిచిన వాళ్ళు, జయప్రదంగా పార్టీ నిధిని దోచిన వాళ్ళని దొంగలంటారని స్పీకర్ గారు తెలుసుకోగలరని ఆశిస్తున్నా. అలాగే ఇంకేం రాశారు ఆయన, మేమేమీ గోడలు దూకి అర్ధరాత్రుల్లో అపరాత్రుల్లో సంతకం పెట్టలేదు. మా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నల రూపంగా సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకే సంతకాలు పెట్టాం కానీ దొంగలుగా కాదు. ఈ మాట అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది? స్పీకర్ గారు కొంచెం సంయమనం పాటించి ఉంటే మీకు తెలియదు కాదు, అది అలా అని నిపుణులు
వాళ్ళు షేర్ చేస్తున్నమాట. కొంచెం సంయమనం పాటించి వైసీపీ శాసనసభ్యులకి ఒక హంబుల్ అప్పీల్, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వనంత మాత్రాన మీరు శాసనసభకు గైర్హాజరవటం సబబు కాదు. మీరు వచ్చి ప్రజల సమస్యలను లేకపోతే వివిధ ప్రజాపరమైన పాలనాపరమైన అంశాలను అందులో ఉండే లోటుపాట్లను సభలో ప్రస్తావించండి. అప్పుడే కదా సభకి మొత్తం విషయాలు తెలిసేవి, వాస్తవాలు. వన్ సైడెడ్గా ఇప్పటివరకు ఏదో కూటమి సభ్యులంతా చెప్పేవన్నీ వన్ సైడెడ్గా ఉండవచ్చు కాక, కానీ మీరంటూ వచ్చి మాట్లాడటం మొదలెడితే ఎంతో కొంత ఎక్కడో ఒక్కడ జరిగే కొన్ని మా దృష్టికి రానివి కూడా, ప్రభుత్వం దృష్టికి రానివి కూడా వచ్చే అవకాశం ఉంది కదా. మీరు రండి అని హంబుల్గా అప్పీల్ చేయటం అయితే, అప్పీల్ చేయటం అనేది ఒక సమగ్రమైన సక్రమమైన విధానం అయితే, దాన్ని కాదని దొంగల మాదిరి ఎందుకు మీరు వచ్చేసి సంతకాలు పెట్టిపోతున్నారండి. సంతకాలు పెట్టడానికి వాళ్ళకున్న ప్రావిజన్ ఏదో ఉండే ఉంటుంది, లేకపోతే అంత తేలిగ్గా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోరు కదా. పైగా ఆయన ఏమంటారు, తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఏమంటారు, ఆయన మేము సంతకాలు పెట్టే క్రమంలో మనం శాసనసభ్యులకు అనుమతించిన గేట్ నుంచే లోపలికి వస్తాం, సెక్యూరిటీ పర్సనల్ మమ్మల్ని చూస్తారు, శాసనసభ వ్యవహారాల సిబ్బంది మమ్మల్ని చూస్తారు, వాళ్ళతో మేము మాట్లాడతాం, అలాగే గైడ్లైన్స్కి సంబంధించి మాకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని సంప్రదిస్తాం, వాళ్ళని సంప్రదించిన తర్వాతే వాళ్ళు సంతకాలు పెట్టమని చోట సంతకాలు పెడతాం మేము హాజరైనట్టు. అండ్ అలాగే మా ప్రశ్నలేవో మేము ఇస్తున్నాం, మేము హాజరు కాకపోవచ్చు కాక, బట్ ప్రజల అంశాలకు సంబంధించి సమస్యలు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన ప్రశ్నలు మేము అందజేస్తున్నాం, అందజేసి ప్రాపర్ ఫార్మాట్లో ఇచ్చి వెళ్తున్నాం కదా, మేము దొంగలు ఎలా అవుతాం అనేది. సరే, ఈ దొంగలు అనే మాట అనకుండా ఉండుంటే ఇంత ఇబ్బంది వచ్చుండేది కాదు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇటువంటి సంక్లిష్టత వచ్చిందా అంటే, తెలుగుదేశం శాసనసభ్యులు అలాగే తెలుగుదేశం పక్ష నాయకులు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, స్పీకర్ ఆ విధంగా మాట్లాడటాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళ వ్యవహార శైలి అట్లా ఉంది కాబట్టి అని. ఆ మాటకు వస్తే వాళ్ళు అనేది ఏంటి, తమ్మినేని సీతారాం గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఇంతకు మించి మాట్లాడారు కదా అని. అంటే తమ్మినేని సీతారాం గారు మాట్లాడారు కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడచ్చు అన్న రూలింగ్ ఉందా? తమ్మినేని సీతారాం గారు మాట్లాడారు, వైసీపీ ప్రభుత్వంలో ఉండి ఆ విధంగా చేశారు కాబట్టి 151లోంచి 5 ఎగిరిపోయి 11 మిగిలినాయి. అదే ఫార్ములా మేము కూడా ఫాలో అవుతామంటే రేపొద్దున కూటమికి కూడా 160 నుంచి మధ్యలో 6 ఎగిరిపోయి 14 మిగులుతాయనే మాట కూడా వస్తుంది. ఈ మాటలు అనిపించుకోవాల్సిన నెసిటీ లేదు కదా. తమ్మినేని సీతారాం ఇంతకు మించిన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు కాక, చేశారు కూడా, అందులో ఎవరికి అలాంటి సందేహాలు లేవు. కానీ అదే విధానాన్ని మేము ఫాలో అవుతామనేది ఎంతవరకు కరెక్ట్ ఒక మాట ఆలోచించాలి. ఈ ఆలోచన కరెక్ట్ కాదేమో, ఇది ఒకసారి రివ్యూ చేసుకోవాలి, మరి కూటమి పక్ష నాయకులు కూడా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తోంది. రెండోది, ఇవాళ వైసీపీ వాళ్ళకి అనవసరంగా ఛాన్స్ ఇచ్చినట్టు కదా. అప్పుడెప్పుడో జరిగిన వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ని ఇవాళ మళ్ళీ జనం ముందు తీసుకొచ్చే అవకాశం ఎవరిచ్చారు? స్పీకర్ స్థానంలో కూర్చున్న మీరు ఆ రకంగా మాట్లాడటం ద్వారా వాళ్ళకి ఒక వెపన్ మీరు అందించారు, ఒక వజ్రాయుధం అందించారు. ఇవాళ అవసరమా గతించిపోయిన సంఘటనల గురించి మాట్లాడుకోవటం? 35 ఏళ్ల క్రితం సంగతులన్నీ ఈరోజు మాట్లాడుకోవాల్సిన నెసిటీ ఉందా? మనకు అంతకు మించిన అంశాలు లేవా? ఇప్పటికే సోషల్ మీడియా కేసులతోటి హోరెత్తిపోతోంది రాష్ట్రం. ఈ కాక ఆర్థికపరమైన చిక్కులతోటి అలమటిస్తూ కేంద్ర సాయం కోసం ఎదురు చూస్తూ చాలా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నానా అగచాట్లు పడుతుంటే, ఈ కొత్త రకమైన వివాదాన్ని తీసుకురావడం ద్వారా ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయటం కోసం ఇదంతా కూడా చేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా తెర ముందుకు వస్తున్నాయి. మరి పాలక పక్ష కూటమిలోని సభ్యులు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, దీనికి సమాధానం చెప్పాలంటే తడుముకోవాల్సిన పరిస్థితి. సో నోరా వీపుకు తేక అని ఒక సామెత ఉంది. మాట్లాడటం కొంచెం శృతి మించి మాట్లాడితే వచ్చే ఎదురయ్యే ఇబ్బందులు ఇవి. ఈ ఇబ్బందులను అడ్రస్ చేయలేకపోతే రేపొద్దున ఎదురయ్యే మరిన్ని సవాళ్ళని ఎట్లా మాట్లాడతాం? మీరు ఇలా మాట్లాడటం మొదలెట్టేసరికి వైసీపీ ఇంకో మాట కూడా లేవనెత్తింది. టోకున ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు స్పీకర్ అప్పుడు ఏం చేశారని. అప్పుడు కోడెల శివప్రసాదరావు గారు 5 ఏళ్ళు నాంచారు కదా, మరి అప్పుడు ఏం చేశారని. సో ఇప్పుడు ఈ అంశాలన్నీ ఇవాళ తవ్వుకోవటం అనవసరం, గతించిపోయింది. రాష్ట్రం కొత్తగా ఏర్పడి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయిన తర్వాత రాజధాని నిర్మాణం జరగాలి. రాజధానితో పాటు పోలవరం నిర్మాణం జరగాలి. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నాం. ఈ ఏపీ మీద దృష్టి పెట్టాలి, ఈ 2 ఏ అండ్ పీల మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి అనవసరమైన అంశాలను తెర మీదకి తీసుకురావడం ద్వారా డైవర్ట్ చేయటం అవుతుంది, ప్రజల దృష్టిని డైవర్ట్ చేయటం అవుతుంది. ఇది సబబు కాదు అనే సూచన వినిపిస్తుంది. లెట్ us hope so. ప్రభుత్వం ఆ దిశగా సూచనని పాజిటివ్గా తీసుకొని మంచి కార్యక్రమాల దిశగా ముందుకెళ్తుందని ఆశిద్దాం.